టీవీ7 న్యూస్ కు స్వాగతం. నా పేరు శివ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గుమ్మడికొండ గ్రామంలో శంఖారావం సభకు విచ్చేసిన మాజీ మంత్రి అయ్యన్నకు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. గుమ్మడికొండ గ్రామం నుంచి సుమారుగా 9 కుటుంబాలు చిక్కుడుపాలెం నుంచి బొత్స రాంబాబు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం చేరారు. ఈ సభలో అయ్యన్న మాట్లాడుతూ, మనకు తరతరాలను వస్తున్న భూమి పాసుపుస్తకాలపై కూడా జగన్ ఫోటో వేసుకుంటున్నాడని, దాని కారణంగా బ్యాంకుల్లో రుణాలు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి మళ్లీ తెలుగుదేశం సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని అయ్యన్న కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుర్ల వెంకటరమణ, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చింతకాయలు పెద్ది నాయుడు, మండల పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ, మాజీ జడ్పీటీసీ కరక సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండ్రు మరిడియ, బీసీ సెల్ అధ్యక్షులు పారుపల్లి వెంకటరమణ పాల్గొన్నారు. బయటకు పంపించే విషయంలో కానీ వీళ్ళు స్థానిక నాయకత్వం, స్థానిక యువకులు స్పందించి న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవడం. అంతేకాకుండా వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఇసుక మైనింగ్ నీ పాస్పోర్ట్ నీ ఫోటో లేదు కదా, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది అంటే నేను పెట్టినారు. రాదు గవర్నమెంట్ అంటే ఇస్తే వెళ్ళకి నేను పోకరా. ఆ అమ్మాయిని గెలుచుకుని మళ్ళీ వచ్చింది. పెద్దమే 50-60 సంవత్సరాలు ఉంటాయి. మళ్ళీ వచ్చేవామాట ఇవ్వనంటే బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశారు, నాకు తెలిసిన పోయింది మా ఫ్రెండ్ ద్వారా. కాడు ఇవ్వని పోమన్నాడు, నాకు కూడా ఇవ్వమని సార్. మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాడు, పాపాడు వాడు పాపలాగా ఇవ్వయ్య పాపం పెళ్ళి ఆగిపోతుందంటే నేలకెత్తాడు సార్. ఆవిడ కట్టకపోతే నేను ఉద్యోగం పోతాన్నాడు. ఏం చేద్దామమ్మా, ఎవరైనా హామీ ఇవ్వమన్నాడు. నేను చెప్తాను హామీ, ఆవిడ ఎవరో తెలీదు. కట్టకపోతే మళ్ళీ ఆయన కూర్చొని పోని చెప్తే ఆవిడ కాలు పిలిచింది. పాపం కాలు పెడితే 10 పెడతానని చెప్పి సంతకం పెట్టాను. 2 లక్షలు ఇచ్చారు. ఆవిడ ఎవరో తెలియదు, అర్థమైంది. పెళ్ళి ఆగిపోకూడదు ఇచ్చారు. అంటే మీకు అర్థం ఏంటంటే మన పాస్ పుస్తకం మీద కూడా బ్యాంకులో లోన్ ఇవ్వలేని పరిస్థితి ఇచ్చేది. రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పాస్ పుస్తకాలన్నీ నాయని చెప్పి అమ్ము తెంగితే మీరు ఏం చేస్తారా? ఈ పాస్ పుస్తకాలు అమ్ము తెంగేది అనుకోండి, మీరు ఏమైనా చేయగలరా? భయం కేసులు పెడతారు, భయం. పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు, నా మీద పెట్టాడు 16 కేసులు తెలిసి అందరికీ. మా ఇంటికి అర్ధరాత్రి అప్పుడు 3 గంటలకు వచ్చి గోడలు దొరికి నన్ను నడుచుకుంటారు. నగలో చేసి తోసుకెళ్ళారు నన్ను దౌర్జన్యంగా. అదే చేశాడు, 16 కేసులు పెట్టాడు. 2 కేసులు పెట్టి ఎవరు చెప్పాను? ఎవడన్నా ఫోన్ చేశాడు అర్ధరాత్రి 3 గంటలకి. ఎవడని ఫోన్ ఇచ్చారు. ఫోన్ అయితే రే అయ్యన్న పోతులు నేను చంపేస్తావరా అంటాడు. ఎవడరా నువ్వు అన్నావు? కడప రెడ్డి అంటాడు. రే రెడ్డి నా కొరక నీకు దొరకం ఉంటే మా ఇంటికి చంపారా, లేదా నేను ఉద్యోగం వస్తా నాకు చంపారా అన్నాను. అదిలా పౌరుషం అని ఫోన్ చేశాడు. అంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎందుకు అన్నావు, ముఖ్యమంత్రి అమిత్ షా అన్నాడు. అంటారు తప్పు చేస్తా అంటారు.